ఫ్రాంజ్ కాఫ్కా ప్రపంచ సాహిత్యంలో ఒక విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకున్న జర్మన్ రచయిత. ఆయన జీవించింది కేవలం 40 సంవత్సరాలు మాత్రమే. చనిపోయింది సరిగ్గా 100 ఏళ్ల క్రిందట 1924లో. ప్రపంచ సాహిత్యంలో ప్రసిద్ధులు అనదగిన అనేక మందితో పోల్చుకుంటే కాఫ్కా చేసిన రచనల సంఖ్య చాలా చాలా తక్కువ. కాని ఆయన ప్రభావితం చేసిన పాఠకులు, మేధావులు, తత్వవేత్తల సంఖ్య మాత్రం అపరిమితం. కాఫ్కా వ్రాసినవి కేవలం 3 నవలలు, సుమారుగా 40 కథలు, తన డైరీలు, ప్రేయసికి, మిత్రుడికి, కుటుంబ సభ్యులకు వ్రాసిన ఉత్తరాలు, ఇంతే. ఒక రచయిత ఖ్యాతి కాని, పాఠకుల ఆదరణ కాని, ప్రభావితమయ్యే వారి సంఖ్య కాని ఆ రచయిత వ్రాసిన రచనలు ఎన్ని అనేకంటే రచనల్లోని సాంద్రత మీద, తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది అనడానికి గొప్ప నిదర్శనం ఫ్రాంజ్ కాఫ్కా. కాఫ్కా రచనలు చేసింది జర్మన్ భాషలోనే అయినా దాదాపు ప్రపంచ భాషలన్నింటిలోకి తర్జుమా చేయబడ్డాయి. ఆయన రచనలు కేవలం ఒరిజినల్ రచనల రూపంలోనే కాకుండా టీవీ డ్రామాలుగా, సినిమాలుగా, రూపకాలుగా, నృత్యనాటకాలుగా వివిధ రూపాల్లో ఇప్పటిక్కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక సరికొత్త ప్రక్రియలో పాఠకుల, శ్రోతల, ప్రేక్షకుల ముందుకి వస్తూనే ఉన్నాయి. 1883 నుంచి 1924 దాకా జీవించిన కాఫ్కా నిజానికి తను జీవించి ఉన్న కాలంలో అస్సలు పేరున్న రచయిత కానే కాదు. అతను రచనల ద్వారా పేరు తెచ్చుకుందాం అనుకోలేదు, వ్రాయకుండా ఉండలేడు కాబట్టి వ్రాశాడు. బాహ్య ప్రపంచంతో సంఘర్షణ, అర్థం కాని, అర్థం లేని సామాజిక నియమాలతో సంఘర్షణ, తనలో తనకి సంఘర్షణ, నిత్యం జ్వలించే ఆలోచనల తీవ్రత, వీటిని వ్యక్తపరచడానికి రచనలు చేశాడు కాఫ్కా. తన రచనలు 10 మంది చదవాలనుకోలేదు, రచనలతో సమాజాన్ని మార్చేద్దామనుకోలేదు, అసలు తన రచనలు ఎవరికైనా చూపించడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో అచ్చైన రచనల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అవి కూడా పెద్దగా పేరులేని జర్మన్ పత్రికల్లో మాత్రమే వచ్చాయి. కాఫ్కా పేరుతో ఒక రచయిత రచనలు చేస్తున్నాడు అని ఆ రోజుల్లో ఇతర భాషల వారికే కాదు, జర్మన్ పాఠకుల్లోనే చాలామందికి తెలీదు. తను వ్రాసిన కొన్ని రచనల్ని తను జీవించి ఉండగానే కాల్చేశాడు. మరికొన్నింటిని ప్రియురాలి చేతికిచ్చి కాల్చేయమన్నాడు తన సమక్షంలోనే. మిగిలిన వాటిని ప్రియమిత్రుడికి ఇచ్చి చివరి రోజుల్లో తీవ్రమైన క్షయవ్యాధితో బాధపడుతున్న సమయంలో చెప్పాడు, వీటిని కాల్చడానికి కూడా నాకు ఓపిక లేదు, నేను చనిపోయాక వీటిని నాశనం చేసేయి, నా రచనలు ఎవరూ చదవాల్సిన అవసరం లేదు అని. ఆ మిత్రుడు మ్యాక్స్ బ్రాడ్ అప్పటికి సరేనన్నాడు. కాని కాఫ్కా చనిపోయాక మిత్రుడికిచ్చిన మాట తప్పాడు. కాఫ్కా రచనల్ని ప్రచురించాడు, ప్రపంచానికి పరిచయం చేశాడు. 1924లో కాఫ్కా చనిపోతే 1925 నుంచే జర్మన్ భాషలోనూ, ఆ తరువాతి దశాబ్దాల్లో ఇంగ్లీషులోకి అనువాదం అయి ప్రచురితమయ్యాక పాఠకుల్ని ఒక కుదుపు కుదిపాయి. అవి మామూలు రచనలు కాదండి, సాదాసీదా పాఠకుల కోసం కాదు, సరళంగా, హాయిగా, సూటిగా సాగిపోయే రచనలు అస్సలు కాదు. లైఫ్ని లైట్ తీసుకో బ్రో, టేక్ ఇట్ ఈజీ పాలసీ అనుకునేవాళ్ల కోసం అస్సలు కానే కాదు. మానవ మనస్తత్వాన్ని, సామాజిక బంధాల్ని, వ్యక్తిగత సంబంధాల్ని నగ్నంగా, ఉద్విగ్నంగా ఆవిష్కరించే రచనలు. కాఫ్కా సాహిత్యం ఎలాంటిది అనడానికి కొన్ని పడికట్టు పదప్రయోగాలున్నాయండి. థీమ్స్ ఆఫ్ ఎలియనేషన్ అండ్ ఎగ్జిస్టెన్షియలిజం, బ్యూరోక్రాటిక్ అబ్సర్డిటీ, సింబాలిజం, సైకలాజికల్ డెప్త్ ఇలాంటి విశేషణాలు వాడతారు కాఫ్కా సాహిత్యాన్ని వర్గీకరించడానికి. ఈ పదాలకి తెలుగు అనువాదాలు కూడా అంత సంక్లిష్టంగానూ అనిపించవచ్చు. ప్రధానంగా కాఫ్కా సాహిత్యంలో గాఢమైన తాత్విక చింతన ఉంటుంది.
చదవడానికి కష్టంగా ఏమీ ఉండవు, కానీ ఆయన చెప్పదలుచుకున్న భావాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన ఛాలెంజ్. ఆయన ఎంపిక చేసుకున్న అంశాలు సార్వజనీనమైనవి కాబట్టి ఇప్పటికూడా ప్రపంచవ్యాప్తంగా కాఫ్కా సాహిత్యానికి అనేక మంది గాఢాభిమానులున్నారు. ఆయన రచనల్లోని సింబాలిజం, ప్రతీకాత్మకత గురించి గత 5-6 దశాబ్దాలుగా విశ్లేషకులు రకరకాల అన్వయాలు చెప్తూనే ఉన్నారు. అసలు కాఫ్కా ఒక కథ ఎందుకు వ్రాశాడు, ఒక పాత్రను ఎందుకు సృష్టించాడు, ఏ పాత్ర ద్వారా, ఏ సంఘటన ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అనే అంశాల మీద అతిశయోక్తి లేకుండా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో వేలాది వ్యాసాలు వచ్చి ఉంటాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి కూడా. ఉదాహరణకు ఆయన వ్రాసిన మెటమార్ఫసిస్ అనే నవలిక తీసుకోండి. నవలిక అంటే కథ కంటే పెద్దది, నవల కంటే చిన్నది అనే అర్థంలో వాడుతున్నానండి. ఈ కథలోని ప్రధాన పాత్ర గ్రెగర్ సామ్సా. చిరుద్యోగి, తల్లి, తండ్రి, సోదరి ముగ్గురూ ఆయన సంపాదన మీదే ఆధారపడి బ్రతుకుతున్నవాళ్లు. ఒకరోజు రాత్రి విపరీతమైన కలల తాకిడికి గురై పొద్దున్నే లేచేసరికి పెద్ద కీటకంలా మారిపోతాడు సామ్సా. కథ ప్రారంభంలోని వాక్యమే ఇది. పొద్దున్నే లేచేసరికి గ్రెగర్ సామ్సా పెద్ద కీటకంలా రూపాంతరం చెందాడు అని. ఆ వాక్యాన్ని జర్మన్ భాషలో నుంచి ఆంగ్లంలోకి అనువాదం చేసిన వాళ్లే 25 విధాలుగా అనువాదం చేశారు. అలా కీటకంలా మారిపోయిన గ్రెగర్ సామ్సా తరువాతి జీవితంలో ఆ కీటక రూపంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, అంతవరకు అతని మీద ఆధారపడిన అమ్మా నాన్న కూడా కీటకమైపోయాక తనని చూసిన విధానం ఇలా సాగుతుంది కథ. ఈ కథ యూట్యూబ్లో వివిధ భాషల్లో వివిధ ప్రయోక్తలు చేసిన వీడియోలు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన అర్థం, అన్వయం చెప్తారు. ఆ కథ గురించి వ్యాసాలు చదివినా అంతే. అంత నిగూఢమైన భావాల్ని పోలికల రూపంలో అక్షరబద్ధం చెయ్యడమే కాఫ్కా రచనల ప్రత్యేకత. అందుకే కాఫ్కా రచనల్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్లల్లో కొన్ని వర్గాల వాళ్లెవరంటే, తాత్విక చింతనల్ని ఇష్టపడేవాళ్లు, లోతైన మానసిక విశ్లేషణలంటే ఆసక్తి ఉన్నవాళ్లు, అబ్సర్డ్ ఫిక్షన్, అసంబద్ధ కల్పనను ఇష్టపడేవాళ్లు, సమాజంలోని అవకతవకల్ని చూసి మదనపడుతున్నవాళ్లు, జీవితం వేసిన అదృశ్య శృంఖలాలలో బందీలైనవాళ్లు, వ్యక్తిగతంగా మానసిక సంఘర్షణలకు గురవుతున్నవాళ్లు. ఇలాంటి వర్గాల పాఠకులకు కాఫ్కా రచనలు విపరీతంగా నచ్చుతాయి. కాఫ్కా రచనల్లో తర్కం వెదక్కూడదు. అదేమిటి, పొద్దున్నే కీటకమైపోవడమేంటి అన్న ప్రశ్న వచ్చింది అంటే మనం కాఫ్కా రచనల్ని సరైన కోణంలో అర్థం చేసుకోవడం లేదు అన్నమాట. కాఫ్కా రచన ఏదైనా సరే చదివి పక్కన పడేయడానికి కాదు, చదవడం అయిపోయాక ఆలోచించడానికి, ఆలోచించి విశ్లేషించడానికి, విశ్లేషించి అర్థం చేసుకోవడానికి. ఆయన వ్రాసిన రచనలు చాలా తక్కువ సంఖ్యలో అని చెప్పాను కదా. 3 నవలలు. ది ట్రయల్ 1914-15 ప్రాంతాల్లో వ్రాస్తే ఆయన చనిపోయిన సంవత్సరానికి 1925లో ప్రచురితమైంది జర్మన్ భాషలో. ఇంగ్లీష్లో రావడానికి ఆ తర్వాత మరికొన్నేళ్లు పట్టింది. రెండో నవల ది క్యాజిల్ కాఫ్కా చనిపోవడానికి 2 ఏళ్ల ముందు 1922లో వ్రాస్తే ఆయన చనిపోయిన 2 ఏళ్లకు 1926లో జర్మన్ భాషలో పబ్లిష్ అయ్యింది. మూడో నవల అమెరికా 1911-1914 సంవత్సరాల్లో వ్రాస్తే ఆయన చనిపోయిన 3 ఏళ్లకు 1927లో ప్రచురితమైంది. ఇందాక చెప్పిన మెటమార్ఫసిస్ లాంటి కథలు మాత్రమే ఆయన జీవించి ఉండగా పబ్లిష్ అయ్యాయి. పెద్దగా పేరు ఎలాగూ రాలేదప్పుడు. ఇవన్నీ ఓ 10 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్లోకి తర్జుమా అయి ప్రపంచవ్యాప్తంగా తెలియడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టింది. సుమారుగా 1950-60 ప్రాంతాల నుంచి కాఫ్కా సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అని సాహిత్య విశ్లేషకుల అభిప్రాయం. కాఫ్కా రచనల్లో ఎందుకు ఇంత సంక్లిష్టత, ఎందుకింత గాఢత, ఎందుకింత ప్రతీకాత్మకత అంటే ఆయన జీవితమే దానికి సమాధానం. చిన్నప్పటినుంచి సిగ్గు, బిడియం,
ఎవరితోనూ కలిసేవాడు కాదు, తనలో తాను ముడుచుకుపోయే మనస్తత్వం, మానవ సంబంధాలకు దొరకని సరైన అన్వయం, ఇవన్నీ కలిసి కాఫ్కాని విలక్షణమైన వ్యక్తిగా చేస్తే, వీటన్నింటికీ ఒక కారణం చిన్నప్పట్నుంచి తండ్రి కొడుకుల మధ్య సరిగా లేని సంబంధం. తండ్రి చెడ్డవాడేం కాదు, నిరంకుశుడూ కాదు, కాని కొడుక్కూడా తనలాగే ఉండాలి అనుకునే మనస్తత్వం, ప్రేమను వ్యక్తపరచలేని వ్యక్తిత్వం, కొడుకు చేసే ప్రతి పనిని విమర్శించడం, అలా కాదు ఇలా చెయ్యి అని మందలించడం, వీటన్నింటివల్ల కాఫ్కా తాను నిష్ప్రయోజకుణ్ణేమో అనే మానసిక బలహీనత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, తనకి వయసొచ్చినప్పటికీ మారని తండ్రి, ఈ రచనలవి ఎందుకు, కూడు పెడతాయా గుడ్డ పెడతాయా, శుభ్రంగా ఉద్యోగం చేసుకో అనే నిరసన భాషణలు, ఇవన్నీ కాఫ్కాని ప్రభావితం చేస్తూ వచ్చాయి జీవితాంతం. తల్లికి కొడుకు మీద ప్రేమ ఉన్నప్పటికీ భర్త అంటే గౌరవం వల్ల అటువైపే మొగ్గు చూపడం, ఇది ఇంకొక కోణం. తరువాతి రోజుల్లో పరిచయమైన స్త్రీలల్లో తనలోని సాహిత్యకారుణ్ణి అర్థం చేసుకోలేని అమ్మాయితో 2 సార్లు వివాహ నిశ్చితార్థం, ఇంతలోనే తనకి క్షయవ్యాధి అని తెలియడం, మరో 3 అమ్మాయిలు పరిచయమైనా వివాహం వరకు వెళ్లలేని పరిస్థితులు, ఇట్లా కాఫ్కా జీవితం కూడా అతని రచనలంత సంక్లిష్టం. చాలామంది సుప్రసిద్ధ రచయితల్లాగే కాఫ్కా రచనల్లోని చాలా వాక్యాలు కోటబుల్ కోట్స్లాగా ప్రసిద్ధి చెందాయి. వాటిల్లో కొన్ని అంటే కాఫ్కా భావాలు. పుస్తకం అనేది మనలో గడ్డకట్టిన సముద్రాల్ని బద్దలు కొట్టే గొడ్డలి కావాలి. నేను ఒక పంజరాన్ని, పక్షి కోసం వెతుకుతున్నాను. అది ఆగిపోతుంది అని తెలుసుకోవడమే జీవితానికి సరైన అర్థం. కొంత దూరం నడిచి ఒక ప్రదేశం చేరుకున్నాక ఇంక వెనక్కి తిరగడం అంటూ ఉండదు అన్న భావం వస్తుందే, అదుగో ఆ ప్రదేశాన్ని చేరుకోవడమే మన ధ్యేయం కావాలి. చెడుకి మంచి విలువ తెలుస్తుంది, కాని మంచికి చెడేమిటో తెలీదు. ఎక్కడో తప్పిపోయాను అనిపిస్తోందా అంటే మీరు స్వేచ్ఛగా ఉన్నట్లే లెక్క. మనం చదివే పుస్తకాలు మనల్ని కలవరపరచేవి అయ్యుండాలి, మనల్ని గాయాలపాలు చెయ్యాలి, మనల్ని నిద్రలోంచి తట్టి లేపాలి. లేకపోతే వాటిని చదవడం వృధా. కాలక్షేపం కోసమే అయితే ఇంకా చాలా పనులు చెయ్యొచ్చు. చలనం కలిగించలేని పుస్తకాల అవసరమే లేదు. ఇదండి కాఫ్కా రచనలు, శైలి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొంత సుదీర్ఘమైన ఉపోద్ఘాతం. 2 గమనికలండి. 1, నేనెప్పుడూ చెప్తున్నట్లే ఈ కార్యక్రమం కాఫ్కా గురించి బాగా తెలిసిన వాళ్లకు కాని, ఆయన రచనలను తీవ్రంగా అధ్యయనం చేసిన వాళ్లకోసం కాని కాదు. కాఫ్కా గురించి కొంత తెలిసి మరింత తెలుసుకోవాలి అనుకునే వాళ్లకోసం, కాఫ్కా గురించి ఇంతవరకు విని ఉండని వారికోసం మాత్రమే. 2వ గమనిక, మిగతా కార్యక్రమాల్లాగానే కాఫ్కా రచనల విశ్లేషణ కాకుండా ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం తన విలక్షణ రచనా శైలితో ప్రపంచ సాహిత్యాన్ని ఇంతగా ప్రభావితం చేసిన కాఫ్కా జీవనరేఖలు ఏమిటి అనేది మాత్రమే. ఇప్పటికీ శ్రోతలకు కాఫ్కా రచనలు, జీవితం, ఈ కార్యక్రమ ఉద్దేశం గురించి ఒక స్థూలమైన అవగాహన వచ్చుంటుందని అనుకుంటున్నాను. ఫ్రాంజ్ కాఫ్కా జీవిత విశేషాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. కాఫ్కా జీవిత విశేషాలు సాధికారికంగా తెలుసుకోవడానికి ఆయన ప్రియమిత్రుడు, ఆయన చనిపోయాక ఆయన సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి పరిరక్షించిన మ్యాక్స్ బ్రాడ్ వ్రాసిన కాఫ్కా జీవిత చరిత్ర ఉపయోగపడింది. కాఫ్కా డైరీల్లోని కొన్ని పేజీలు చదివాను. ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కాఫ్కా వాళ్ల నాన్నకు వ్రాసిన 100 పేజీల ఉత్తరం 2-3 సార్లు చదివాను. వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఫ్రాంజ్ కాఫ్కా జీవిత విశేషాల్లోకి వెళదాం. కాఫ్కా స్వస్థలం ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ నగరం. మనం మాట్లాడుకునే 19వ శతాబ్దం చివరికి అంటే 1880 ప్రాంతాల్లో ఈ ప్రాగ్ పట్టణం ఆస్ట్రియా హంగేరీ సంయుక్త సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. కాఫ్కా నాన్నగారి పేరు హెర్మన్ కాఫ్కా, తల్లి పేరు జూలీ కాఫ్కా.
కాఫ్కా వాళ్ల తాత అంటే హెర్మన్ వాళ్ల నాన్న ఒసిక్ అనే ఒక చిన్న ఊళ్ళో మాంసం దుకాణం నడుపుతుండేవాడు. హెర్మన్ సొంత కాళ్లమీద నిలబడ్డాక తన కుటుంబాన్ని ప్రాగ్ నగరానికి తీసుకొచ్చేశాడు. వాళ్లది సంప్రదాయబద్ధమైన యూదు కుటుంబం. వాళ్లు నివసించే ప్రాంతాన్ని బట్టి ఆ కాలంలో యూదులు చెక్ భాషగాని, ఇద్దిష్ కాని, జర్మన్ కాని మాట్లాడుతూ ఉండేవాళ్లు. కాఫ్కా కుటుంబం జర్మన్ భాషనే మాతృభాషగా భావించారు. అందుకే కాఫ్కా రచనలన్నీ ఒరిజినల్గా జర్మన్ భాషలో వ్రాసినవే. కాఫ్కా అన్న పేరుక్కూడా విచిత్రమైన నేపథ్యం ఉంది. కాఫ్కాని చెక్ భాషలో కావ్కా అంటారట. అంటే అర్థం జముడు కాకి అని. కాఫ్కా తండ్రి హెర్మన్ తన వ్యాపారానికి లోగోగా జముడుకాకి బొమ్మనే ఉపయోగించేవాడు. కాఫ్కా బాల్యం, తరువాతి జీవితం చాలా వరకు ప్రాగ్లోనే గడిచింది. దాదాపు ఆయనకు 31 సంవత్సరాల వయసు వచ్చేదాకా. కాఫ్కా తల్లి జూలీ ఒక వ్యాపారస్థుడి కూతురు. హెర్మన్, జూలీ వాళ్ళిద్దరికీ మొత్తం 6 సంతానం. అందరిలోకి పెద్దవాడు మనం మాట్లాడుకుంటున్న ఫ్రాంజ్ కాఫ్కా అయితే, అతడి తర్వాత పుట్టిన మరొక 2 మగపిల్లలు 1-2 సంవత్సరాల వయసులోనే చనిపోయారు. అంటే కాఫ్కాకి 7 ఏళ్ల వయసొచ్చేసరికే 2 తమ్ముళ్ల మరణాలని చూశాడు. భవిష్యత్తులో ఆయన రచనల్ని ఈ విషాద సంఘటనలన్నీ కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆ తరువాత వాళ్లమ్మా నాన్నలకి వరుసగా 3 ఆడపిల్లలు, అంటే కాఫ్కాకి చెల్లెళ్ళు జన్మించారన్నమాట. కాఫ్కాకి 7 ఏళ్ల తర్వాత వాళ్లు పుట్టారు కాబట్టి చెల్లెళ్లకి తనకి వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండేది. ఆ చెల్లెళ్ల పేర్లు ఎల్లీ, వల్లీ, ఓట్ల. వీళ్ల 3లో కాఫ్కాకి చివరి చెల్లెలు ఓట్లాతో ఎక్కువ అనుబంధం ఉండేది. కాఫ్కా ఒంటరి మనస్తత్వం, 10 మందిలో కలవలేని వ్యక్తిత్వం, ఆత్మన్యూనతాభావం వీటన్నింటికీ బలమైన నేపథ్యము, బాల్యంలో ఆయన్ను ప్రభావితం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలోకి కీలకమైన అంశం కాఫ్కా వాళ్ల నాన్న హెర్మన్. బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమ పిల్లల్ని ఒక విధంగా తీర్చిదిద్దితే, వాళ్లు అమలు చేసే హద్దులు మీరిన క్రమశిక్షణ, పదే వేరేవాళ్లతో పోల్చి తక్కువ చేసి చూపించడం ఇలాంటివి జరిగితే పిల్లలు ఇంకో విధంగా తయారయ్యే అవకాశం ఉంది. ఫ్రాంజ్ కాఫ్కా విషయంలో ఈ రెండో విధంగా జరిగింది. ఇవన్నీ వివరంగా తెలుసుకుంటేనే కాఫ్కా సాహిత్యం ఎందుకలాగా ఉందో అర్థమవుతుంది. అందుకే కొంచెం ఎక్కువ వివరాలు చెప్తున్నాను. కాఫ్కా తండ్రి హెర్మన్ చిన్నప్పట్నుంచి చాలా కష్టపడి పైకొచ్చాడు. కొన్నాళ్లు వాళ్ల నాన్న దగ్గర మాంసం కొట్లో పనిచేశాడు. విపరీతమైన చలికాలంలో ఒంటిమీద సరైన దుస్తులు కూడా లేకుండా మాంసాన్ని తోపుడు బండిమీద పెట్టుకుని వీధుల వెంబడి తిరిగి అమ్మేవాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేశాడు. స్వయం శక్తితో పైకొచ్చి ఫ్రాంజ్ కాఫ్కా పుట్టేసరికి ప్రాగ్లోనే ఒక మాదిరి ఫ్యాన్సీ షాపు సొంతంగా నడుపుకునే స్థాయికి ఎదిగాడు. కాఫ్కా పుట్టేసరికి వాళ్ల కుటుంబం ఎగువ మధ్యతరగతి స్థాయికి చెందిందనే చెప్పుకోవచ్చు. తల్లి జూలీ కూడా భర్తకు రోజంతా షాపులో సహాయం చేస్తుండేది. కాఫ్కా పెరిగే రోజుల్లో అమ్మా నాన్న ఇద్దరూ పొద్దున్నే షాపుకు వెళితే మళ్ళా సాయంకాలం ఎప్పుడో తిరిగొచ్చేవాళ్లు. కాఫ్కాని చిన్నతనంలో ఎక్కువగా ఇంట్లోని పనిమనుషులే పెంచారు. కాఫ్కా తండ్రి హెర్మన్ది దృఢమైన వ్యక్తిత్వం. ఏ విషయమైనా మొహం మీద కొట్టినట్లు చెప్పేవాడు. మనిషి కూడా దృఢకాయుడు. పెద్ద కొడుకు, బతికి బట్టకట్టిన ఒక్క కొడుకు తనలాగా ఉండాలని అనుకునేవాడు. అనుకోవడంలో, అలా అవడానికి సహాయం చేయడంలో తప్పులేదు కానీ, నువ్వట్లా లేవు, ఇట్లా లేవు, అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు అని పదే కాఫ్కాలోని చిన్న చిన్న పొరపాట్లని భూతద్దంలో చూపించి అతడి ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొడుతుండేవాడు. చిన్నప్పట్నుంచి తనలో పేరుకుపోయిన ఇలాంటి భావాలన్నింటినీ ప్రియమైన నాన్న అన్న పేరుతో తన 36 సంవత్సరాల వయసులో సుమారు 100 పేజీల ఉత్తరంలో వ్రాశాడు కాఫ్కా. వివరాలు తర్వాత కథనంలో వస్తాయి. ఆ ఉత్తరం సమగ్రంగా చదివితే కాఫ్కా బాల్యం అతడ్ని ఎంత ప్రతికూలంగా ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. నాన్నా, నువ్వు నేను కలిసి స్నానానికి వెళ్ళినప్పుడు బక్కపల్చగా ఉన్న నేను దృఢకాయులైన మిమ్మల్ని చూసి సిగ్గుపడేవాణ్ణి. నేను నీలాగా లేనే అనుకునేవాణ్ణి. నువ్వు కూడా
నాలా ఎందుకుండడం లేదు అని గద్దించేవాడివి అని చాలా విషయాలు వ్రాసుకున్నారు. తల్లికి కొడుకంటే ప్రేమే, కాని భర్త కష్టపడి పైకొచ్చాడు అన్న గౌరవం ఎక్కువగా ఉండేది. ఆమె కొడుకుని ఏమీ అనకపోయినా తండ్రి కలిగించే ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షించాలి అన్న ఆలోచన ఉండేది కాదు. అదొక విచిత్రమైన అనుబంధాల కుటుంబం. ఎవరూ చెడ్డవాళ్లు కాదు, కాని కొడుకులో ఆత్మవిశ్వాసాన్ని పెంచి తమ ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి అని ప్రయత్నించే కంటే నిరసన ధ్వనులే ఎక్కువగా ఉండేవి. ఇంకా కాఫ్కా విద్యాభ్యాసం విషయానికొస్తే 6 ఏళ్ల వయసులో జర్మన్ భాషలోనే ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించారు. 4 ఏళ్లు అక్కడ చదువుకున్నాడు. యూదుల దేవాలయానికి వెళ్లడం కూడా అంత ఇష్టం ఉండేది కాదు. తండ్రి బలవంతంతో ఎప్పుడో 2-3 నెలలకొకసారి వెళ్ళొచ్చేవాడంతే. ఎలిమెంటరీ స్కూల్ అయ్యాక వాళ్ల నాన్న షాపు ఉన్న ప్రాంతంలోనే ఉన్న ఒక ఉన్నత స్థాయి సెకండరీ స్కూల్లో చేర్పించాడు వాళ్ల నాన్న. పై స్థాయి సెకండరీ స్కూల్నే జిమ్నాజియం అనంటుండేవాళ్ల ఆ రోజుల్లో. 1893 నుంచి 1901 దాకా 8 ఏళ్లు వివిధ పాఠ్యాంశాలని జర్మన్ భాషలోనే చదువుకున్నాడు కాఫ్కా. ఆ దశలోనే భవిష్యత్తులో రచయిత కాబోయే కాఫ్కా వ్యక్తిత్వం నెమ్మది నెమ్మదిగా ఒక రూపం సంతరించుకోవడం మొదలైంది. ఆ స్కూల్లో ఉండగానే నీషే లాంటి తత్వవేత్తల గురించి, డార్విన్ లాంటి శాస్త్రవేత్తల గురించి, ఇంకా జర్మన్ సాహిత్యకారుల గురించి విపరీతంగా చదివాడు. మిత్రులు ఎక్కువగా ఉండేవాళ్లు కాదు. ఇంట్లో అమ్మానాన్నల ఆత్మీయత ఎక్కువగా ఉండేది కాదు. కాబట్టి పాఠ్యపుస్తకాలు, ఇతర పుస్తకాలే కాఫ్కా నేస్తాలయ్యాయి. ఆ స్కూలు చదువు 1901లో అంటే 18వ సంవత్సరంలో పూర్తయింది. అప్పటి వరకు పుస్తకాలు చదవడమూ, ఇంట్లోని ప్రేమరాహిత్యం గురించి తనలో తాను మదనపడమే తప్ప ఇంకా తన భావాలకు అక్షరరూపం ఇవ్వాలన్న ఆలోచన రాలేదు. ఆ తర్వాత 1901లో ప్రాగ్లోనే ఉన్న చార్లెస్ యూనివర్సిటీలో చేరాడు అనేకంటే వాళ్ల నాన్న చేర్పించాడు అనడమే సబబు. అక్కడ కూడా ఎవరో మిత్రుల సలహా మీద కెమిస్ట్రీ సబ్జెక్టుని ఎంచుకున్నాడు. కాని వాళ్ల నాన్న చెప్పాడు, కెమిస్ట్రీ చదివితే ఉద్యోగాలేమొస్తాయి, శుభ్రంగా న్యాయశాస్త్రం లా కోర్సు చదువు అని. 2 వారాల్లోనే కెమిస్ట్రీ వదిలేసి ఇష్టం లేకపోయినా తండ్రి చెప్పాడు కాబట్టి లా కోర్సులో చేరాడు కాఫ్కా. కాలేజీ జీవితం 5 ఏళ్లు కొనసాగింది. ఈ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే కాఫ్కాలోని రచయిత తొలి అడుగులు వేశాడు. మ్యాక్స్ బ్రాడ్ లాంటి మిత్రుడు దొరికాడు. ఎవరితోనూ ఎక్కువ కలవని కాఫ్కాతో 2-3 సార్లు మాట్లాడేసరికే మ్యాక్స్ బ్రాడ్కి అర్థమైంది, ఈ కుర్రాడిలో చాలా విషయం ఉంది, అయితే ఆ సంగతి అతనక్కూడా తెలీదు అని. అట్లా కాఫ్కా 19 సంవత్సరాల వయసులో మ్యాక్స్ బ్రాడ్తో కలిసిన స్నేహం జీవితాంతం కొనసాగింది. ఆ మ్యాక్స్ బ్రాడే ఈనాటికీ మిలియన్ల అభిమానుల గుండెల్లో కాఫ్కా నిలిచి ఉండడానికి కారణం. కాఫ్కా మరణించాక ఆయన రచనలు ప్రచురించింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల నుంచి కాఫ్కా సాహిత్యాన్ని రక్షించి తాను దేశం విడిచి వెళ్ళిపోతూ సొంత సామాగ్రి కంటే కాఫ్కా రచనల్ని తనతో తీసుకెళ్లి తన ప్రాణం కంటే ఎక్కువగా కాపాడింది ఈ మ్యాక్స్ బ్రాడ్. ఇంకా వివరాలు కథాక్రమంలో చెప్తాను. ఈ మ్యాక్స్ బ్రాడే కాలేజీలో కాఫ్కాని వివిధ స్టూడెంట్స్ క్లబ్స్కి పరిచయం చేశాడు. ముఖ్యంగా సాహిత్యపరమైన సమావేశాలకు తీసుకెళ్లి సమకాలీన రచయితల్ని, ఔత్సాహిక రచయితల్ని పరిచయం చేశాడు. 1902 డిసెంబర్ 20న ఆస్కార్ పొలాక్ అనే మిత్రుడికి రాసిన ఉత్తరంలో షామ్ ఫ్యాక్డ్ ల్యాంకీ అండ్ ఇంప్యూర్ హార్ట్ అనే ఒక కథలాంటి గల్పిక వ్రాశాడు. అది ఎక్కడా ప్రచురితం కాలేదు, ఎవరికీ తెలీదు, ఆ ఉత్తరం అందుకున్న మిత్రుడికి తప్ప. కాఫ్కా వ్రాసిన కథల సంపుటాల్లో కూడా ఈ కథ ఎక్కడా ఉండదు. మిత్రులకు రాసిన ఉత్తరాలు అను ప్రచురించిన పుస్తకంలో ఒక ఉత్తరంలో ఈ గల్పిక కనిపిస్తుంది. బాహ్య ప్రపంచానికి తెలియకపోయినా రికార్డుల పరంగా చెప్పాలి అంటే కాఫ్కా తొలి రచన ఈ చిన్న కథ, అది కూడా మిత్రుడికి రాసిన ఉత్తరంలోది. అయితే తనలోని అంతర్గత సంఘర్షణకు అక్షరరూపం ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చింది ఆ కాలేజీ రోజుల్లోనే అని చెప్పుకోవచ్చు. అక్కడ చదువుకునేటప్పుడే తను అక్కడా ఇక్కడా వ్రాసుకున్న కథాంశాలే తర్వాత రోజుల్లోని పూర్తిస్థాయి నవలలు, కథలకి వస్తువులయ్యాయి అని చరిత్రకారుల అభిప్రాయం.
అంటే ప్రపంచానికి తెలియని రచయిత ఆ రోజుల్లోని కాఫ్కాలో ఒక రూపానికొచ్చాడు. కాలేజీ చివరి సంవత్సరాల్లో 1904, 1905 ఆ రోజుల్లో డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్ట్రగుల్ అనే కథ సగం వ్రాసి బ్రాడ్కి చూపించాడు. అతను మెచ్చుకున్నాడు. పత్రికకు పంపమని, ఇంకా వ్రాయమని ప్రోత్సహించాడు. కాని కాఫ్కా ఆ కథని వెంటనే ఏ పత్రికకు పంపించలేదు. 1906లో యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నాడు కాఫ్కా. అప్పటి నియమ నిబంధనల ప్రకారం లా చదివాక 1 సంవత్సరం పాటు ప్రభుత్వ న్యాయస్థానాల్లో గుమస్తాగా పనిచేశాడు. ఈ రోజుల్నుంచే ఏదో ఒకటి వ్రాయాలి అన్న ఆరాటం ఎక్కువైంది కాఫ్కాలో. అది కథో వ్యాసమో తెలీదు. ఎవరికైనా చూపించాలని కాని, పత్రికలకు పంపించాలని కాని ఆలోచనే లేదు. వ్రాయాలనిపించింది, వ్రాస్తున్నాడు, అంతే. కోర్టులో అప్రెంటిస్ అయ్యాక 1907లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో చేరి 1 సంవత్సరం పాటు పనిచేశాడు. రోజూ పొద్దున్నే 8 గంటలకు వెళ్లడం, సాయంకాలం 6 దాకా పనిచేయడం, పూర్తి యాంత్రిక జీవితం. అంతసేపు ఆఫీసులో అలసిపోయి రావడంతోటి ఇంక ఇంటికొచ్చాక కలం పట్టుకుందామన్న ఓపిక లేకపోవడం, ఇవి భరించలేక సంవత్సరానికే ఆ బీమా కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు కాఫ్కా. ఆ రోజుల్లో ఆయన మిత్రులకు వ్రాసిన ఉత్తరాల ద్వారా ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఈ 2 ఉద్యోగాల తర్వాత 1908లో, అంటే తన 25 సంవత్సరాల వయసులో, కార్మికుల ప్రమాద బీమా కంపెనీలో ఇన్సూరెన్స్ ఆఫీసర్గా చేరాడు. కాఫ్కా జీవితంలో అదే చివరి ఉద్యోగం. అప్పటికే 25 ఏళ్లు కదా. ఆయన జీవితం ఇంకొక 15 సంవత్సరాలే ఉంది. ఆ 15 సంవత్సరాల్లోనే వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు, మలుపులు చోటు చేసుకున్నాయి. సాహిత్య జీవితంలో ఇప్పటికీ అభిమానుల్ని అతలాకుతలం చేస్తున్న రచనలు ప్రాణం పోసుకున్నాయి. అందుకే కాఫ్కా జీవితంలో పుట్టిన 1883 నుంచి 1908 దాకా ఒక దశ అనుకుంటే, 1908 నుంచి చనిపోయే 1924 దాకా రెండో దశ అనుకోవచ్చు. ఈ రెండో దశలోని వివరాలు వరుసగా తెలుసుకుందాం. కార్మిక ప్రమాద బీమా కంపెనీలో కాఫ్కా చెయ్యాల్సిన పనేమిటంటే, ఎవరైనా కార్మికుడికి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే దాని గురించి దర్యాప్తు జరిపి అతడికి బీమా కంపెనీ ఎంత నష్టపరిహారం చెల్లించాలో లెక్క కట్టడం. పని వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో అంత ఒత్తిడి ఉండేది కాదు. వ్రాసుకోవడానికి చాలా సమయం ఉండేది. ఇంట్లో అమ్మానాన్నలతోనే కలిసుండేవాడు కదా. నాన్న మాత్రం ఏం ఉద్యోగంరా, ఏదో 2 పూటలా తిండికి సరిపోతోందంతే, నేను చూడు ఎంత కష్టపడి ఎలా సంపాదిస్తున్నానో, ఎంతమంది ఉద్యోగస్తుల్ని పోషించగలుగుతున్నానో అని అక్కడ కూడా నిరుత్సాహపరిచేవాడు. ఏమీ మాట్లాడకుండా తన ఉద్యోగం తను చేసుకుంటుండేవాడు కాఫ్కా. కంపెనీలో మాత్రం మంచి పేరు తెచ్చుకుని త్వరగా ప్రమోషన్లు కూడా తెచ్చుకున్నాడు. ఇక్కడ్నుంచే ఆయన రచనా వ్యాసంగం వేగం పుంజుకుంది. ఎక్కువ పబ్లిష్ అయ్యేవి కాదు, ఎవరికీ చూపించేవాడు కాదు. ఇవన్నీ వేరే కోణం. కానీ తాను వ్రాయడం మాత్రం సీరియస్గా చేసేవాడు. ఆఫీసు పొద్దున్నే 8 నుంచి మధ్యాహ్నం 2:30 వరకే ఉండేది. ఇంటికొచ్చేసి సాయంకాలం దాకా నిద్రపోయేవాడు. ఆ తర్వాత బయటికెళ్ళి 4 రోడ్లు తిరిగొచ్చేవాడు. స్నేహితుల్ని కలవడం చేస్తుండేవాడు. రాత్రి 10ంటికి ఇంటికొచ్చాక ఇక తెల్లవార్లు వ్రాసుకుంటుండేవాడు. స్నేహితులకు రాసిన ఉత్తరాల్లో కూడా అక్కడక్కడ కథల్లాంటివి లేదా కథాంశాల్లాంటివి వ్రాస్తుండేవాడు. ఈ బీమా కంపెనీలో చేరిన కొత్తలోనే, అంటే 1907, 1908 ప్రాంతాల్లో రాసిన ఒక కథ వెడ్డింగ్ ప్రిపరేషన్స్. కాబోయే పెళ్లి కూతుర్ని కలుసుకోవడానికి పల్లెటూరికి వెళుతున్న ఒక అబ్బాయికి ఎదురయ్యే అనుభవాలు ఈ కథాంశం. ఇది కూడా చాలా సంవత్సరాలు ఎక్కడో కాఫ్కా వదిలి వెళ్లిన చిత్తు కాగితాల్లో ఉండిపోయింది. మిత్రుడు బ్రాడ్ కృషి ఫలితంగానే దశాబ్దాల తర్వాత బయటకొచ్చింది. మధ్యలో 1-2 పేజీలు కనిపించలేదు కూడా అప్పటికి. బహుశా కాఫ్కా దీన్ని ఒక పెద్ద నవలగా వ్రాద్దామనుకుని ఉండొచ్చు అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఆ రోజుల్లోనే కాఫ్కా వేశ్యల దగ్గరకు వెళ్లేవాడని, శృంగారపరమైన భావనలతో ఒక్కొక్కసారి విపరీతమైన ఒత్తిళ్లకు గురయ్యేవాడని, ఒక్కొక్కసారి వాళ్ల నాన్నే వేశ్యల దగ్గరకు పంపేవాడని కొంతమంది చరిత్రకారులు వ్రాశారు. ఆ రోజుల్లో వేశ్యల దగ్గరకు వెళ్లడం సమాజం దృష్టిలో పెద్ద నేరమేమీ కాదట. ఇంకా కాఫ్కా రచనా వ్యాసంగం విషయానికొస్తే, ఎప్పుడో కాలేజీలో ఉండగా ప్రారంభించిన కథ డిస్క్రిప్షన్ ఆఫ్ స్ట్రగుల్ 1908కి పూర్తయింది.
మిత్రుడు బ్రాడ్ శతవిధాలుగా పోరగా హైపీరియన్ అనే పత్రికకు పంపించాడు. బ్రాడ్ వ్రాసినవి కూడా అప్పటికే ఆ పత్రికలో అచ్చయ్యాయి. అందుకని బ్రాడ్కి హైపీరియన్ పత్రికతోటి పరిచయం ఉంది. కాఫ్కా పంపించిన కథను వెంటనే ప్రచురించింది ఆ పత్రిక. 2 నెలలకొకసారి వచ్చే ఆ పత్రిక చాలా నాణ్యమైన ముద్రణతో వెలువడేది. మొదటి కథ మాత్రమే కాదు, అతను తర్వాత వరుసగా వ్రాసిన రచనలన్నీ ఈ హైపీరియన్ పత్రికే ప్రచురించింది. అయితే దురదృష్టవశాత్తు ఆ పత్రిక 2 ఏళ్లు మాత్రమే నడిచి 1910లో ఆగిపోయింది. అందులో ప్రచురితమైన రచనలతో కాఫ్కాకి బ్రహ్మాండమైన పేరేమీ రాలేదు, కానీ మిత్రుల్లో కాస్త గుర్తింపొచ్చింది. దానికి ఎక్కువగా సంతోషపడింది కాఫ్కా కంటే కూడా అతడి మిత్రుడు మ్యాక్స్ బ్రాడ్. వాళ్ల నాన్న మాత్రం ఎందుకు పనికిరాని ఈ వ్రాతలెందుకు అని విసుక్కునేవాడు. ఇంట్లో కూడా ఆయనుండగా కాఫ్కా ఏదైనా వ్రాసుకుంటుంటే ఊరుకునేవాడు కాదు. ఎవరైనా సాహితీమిత్రులు కాఫ్కాని కలుసుకోవడానికి ఇంటికొచ్చినా వాళ్ల నాన్న సహించేవాడు కాదు. అందర్నీ కలిపి ఏదేదో అంటుండేవాడు. నోరెత్తి ఎదిరించలేని ఆత్మన్యూనత అంతకు ముందు నుంచి ఉంది, ఆ తర్వాత కూడా కాఫ్కాని వెంటాడుతూనే ఉంది జీవితాంతం. ఇలాంటి సంఘర్షణల్ని కథల్లో అక్కడక్కడ అన్యాపదేశంగా చూపించడం ఒక విధమైతే, 1910 నుంచి కాఫ్కా ప్రారంభించిన ఇంకొక ప్రక్రియ దినచర్య వ్రాసుకోవడం. అది మరొక 10-12 ఏళ్లు దాదాపు కాఫ్కా చివరి సంవత్సరాల వరకు కొనసాగింది. ఆ డైరీల్లో అయితే సూటిగా తనే ఎవరికో చెప్తున్నట్లు తన మనసులోని భావాలను వ్రాసుకుంటూ ఉండేవాడు. తర్వాత రోజుల్లో తండ్రికి తాను వ్రాసుకున్న ఉత్తరంలో వ్రాసినా అనడం లేదండి, ఎందుకంటే అది తండ్రికి చేరలేదు కాబట్టి. దాంట్లో అంటాడొకచోట, నేను వ్రాసేదంతా నీకోసమే, నీకు ప్రత్యక్షంగా చెప్పలేని భావాల్ని నా రచనల్లో చెప్తున్నాను. ఒక్కసారి నువ్వు సానుభూతితో మాట్లాడితే చాలు, నా గుండెల్లోని బాధనంతటినీ నీకు చెప్పుకుంటాను. కాని నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. అందుకే నేను ఇంకా ఇంకా వ్రాసుకుంటున్నాను అని. ఈ సంఘర్షణ ఇలా కొనసాగుతూ ఉండగా 1911 చివర్లో పెద్ద చెల్లెలు ఎల్లి భర్త ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ పెడుతుంటే తండ్రి కొడుకు కాఫ్కాని కూడా అందులో భాగస్వామిగా చేరమన్నాడు. అంతవరకు ఉద్యోగంలో మిగుల్చుకున్న కొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టి తండ్రి చెప్పిన మాట విన్నాడు కాఫ్కా. ఎలాగైనా తండ్రి దృష్టిలో సమర్థుడిగా పేరు తెచ్చుకుందాము అని. అయితే భాగస్వామి బాధ్యతల్లో భాగంగా తరచూ ఆ ఫ్యాక్టరీకి వెళ్లాల్సొచ్చేది. ఒకవైపు ఉద్యోగం, ఇంకోవైపు ఈ ఫ్యాక్టరీ అదనపు బాధ్యతలతోటి రచనలు చేసుకునే సమయం తగ్గిపోయింది. ఇది భరించలేకపోయాడు కాఫ్కా. ఒకసారి వాళ్ల బావగారు ఊరెళితే ఫ్యాక్టరీ మొత్తం తనే చూసుకోవాల్సొచ్చింది. అస్సలు తన వల్ల కాలేదు. మధ్యలో మానేస్తే ఇంట్లో వాళ్లు, ముఖ్యంగా తండ్రి ఊరుకోడు అన్న భయం. ఈ ఒత్తిడితోటి ఒకసారి వాళ్ళింట్లో పైగదిలో నుంచి కిందికి దూకేద్దామనుకున్నాడు. మళ్లీ రచనలే గుర్తొచ్చాయి. బ్రతికుంటే ఇవాళ కాకపోతే రేపైనా వ్రాసుకోవచ్చు కదా అని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. అయితే ఈ మానసిక సంఘర్షణ అంతా కూడా మిత్రుడు మ్యాక్స్ బ్రాడ్కి ఉత్తరంలో వ్రాశాడు. అతను కంగారుపడి కాఫ్కా తల్లికి ఈ విషయమంతా తెలియచేసి కాఫ్కా మీద ఒత్తిడి తగ్గించండి అని హెచ్చరించాడు. తల్లి కంగారుపడిపోయింది. ఎలాగో కొడుకుని ఆ ఫ్యాక్టరీ బాధ్యతల నుంచి తప్పించింది. కాని ఈ మొత్తం వ్యవహారంలో తండ్రి దృష్టిలో మరింత అసమర్థుడిగా మిగిలిపోయాడు కాఫ్కా. ఇదంతా జరిగిన మరుసటి సంవత్సరం అంటే 1912లో 2 చెప్పుకోదగ్గ సంఘటనలు జరిగాయి కాఫ్కా జీవితంలో. ఒకటి అతడి రచనా వ్యాసంగానికి సంబంధించింది. మొదటిసారిగా అతడు వ్రాసిన కొన్ని కథల సంపుటి ద కాంటెంప్లేషన్ లేదా ది మెడిటేషన్స్ అన్న పేరుతో ఒక పుస్తక రూపంలో ప్రచురితమైంది. దీనివల్ల పెద్ద పేరు రాకపోయినా ఒక రచయితకు ఉండాల్సిన ఒక ప్రాథమిక అర్హత పుస్తకం అచ్చులో రావడం అనేది మాత్రం జరిగింది. ఆ తర్వాత కాఫ్కా జీవించిన మరొక 12 ఏళ్లలో కూడా 5-6 చిన్న చిన్న పుస్తకాలొచ్చాయంతే ప్రింట్ రూపంలో. ఇంకా 1912లో కాఫ్కా వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఆ తర్వాత 5 ఏళ్లపాటు కొనసాగిన కాఫ్కా మొదటి ప్రేమ కథ ఏం జరిగిందంటే, 1912 ఆగస్టు 13 సాయంత్రం మిత్రుడు మ్యాక్స్ బ్రాడ్ ఇంటికెళ్లాడు కాఫ్కా. అప్పటికి కాఫ్కా వయసు 29 సంవత్సరాలు.
అక్కడ ఫిలిస్ బావర్ అనే 25 అమ్మాయి పరిచయమైంది. బ్రాడ్ చెల్లెల్ని ఫెలిస్ కజిన్కిచ్చి పెళ్లి చేశారు. ఫెలిస్ నివసించేది బెర్లిన్లో. డిక్టాఫోన్ అనే కంపెనీలో పనిచేస్తోంది. ఏదో పనిమీద వేరే ఊరు వెళుతూ మధ్యలో బంధువైన బ్రాడ్ ఇంట్లో ఆగింది. ఫెలిస్ పెద్ద అందగత్తేమీ కాదు. కాఫ్కాకి తొలి పరిచయంలోనే ఫెలిస్ అంటే ఒక విధమైన ఆకర్షణ కలిగింది. అప్పటికీ అది ప్రేమ కాదు. నిజానికి ఫెలిస్ని కలుసుకున్న వారానికి తన డైరీలో ఫెలిస్ ఏమాత్రం ఆకర్షణీయంగా లేదు అన్న అభిప్రాయాన్ని స్పష్టంగా వివరంగా వ్రాసుకున్నాడు కాఫ్కా. మరి ఎందుకనిపించిందో కాని ఆ తర్వాత నెల రోజులకు ఫెలిస్కి ఉత్తరం రాశాడు కాఫ్కా. ప్రాగ్కి బెర్లిన్కి మధ్య చాలా దూరం కాబట్టి తరచూ కలుసుకునే అవకాశం లేదు. నిజానికి ఆ తర్వాత వాళ్ల పరిచయం కొనసాగిన 5 ఏళ్లలో వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకున్న సందర్భాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. వాళ్ల 5 ఏళ్ల ప్రేమకథంతా కూడా ఉత్తరాల్లోనే ఎక్కువగా కొనసాగింది. ఫెలిస్కి మొదట ఉత్తరం వ్రాసిన 2-3 రోజులకు జడ్జిమెంట్ అనే కథ వ్రాశాడు కాఫ్కా. ఈ కథ వ్రాసిన అనుభవాన్ని తన డైరీలో వివరంగా వ్రాసుకున్నాడు. 1912 సెప్టెంబర్ 12 రాత్రి నిద్రపోకుండా కూర్చుని ఈ కథ వ్రాశాను. వ్రాయకుండా ఉండలేని పరిస్థితి. ఈ కథ వ్రాయడంలో నా ఆత్మను నేను నగ్నంగా ఆవిష్కరించుకున్నాను. పొద్దున్నే పని మనిషి వచ్చినప్పుడే చిట్టచివరి వాక్యం వ్రాశాను అని. ఇందులోని కథాంశం కూడా తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణే. ఈ జడ్జిమెంట్ అన్న కథలో కథానాయకుడు తనకు జరిగిన నిశ్చితార్థం గురించి, తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి రష్యాలో ఉన్న మిత్రుడికి ఒక ఉత్తరం వ్రాస్తాడు. పెళ్ళీడొచ్చినా గాని తండ్రి కనుసన్నల్లోనే మెలిగే ఆ కథానాయకుడు ఇలా మిత్రుడికి ఉత్తరం వ్రాస్తున్నాను అని తండ్రికి చెప్తాడు. అక్కడ్నుంచి తండ్రి సాధింపు మొదలవుతుంది. అసలు నిజంగా రష్యాలోని మిత్రుడున్నాడా? అయినా ఇవన్నీ అతడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇట్లా తండ్రి మాటల్ని, ప్రవర్తనని భరించలేక నదిలోకి దూకేస్తాడు కథానాయకుడు. చదవడానికి, వినడానికి చాలా సరళంగా ఇంతేనా అనిపిస్తుంది. కాని ఈ కథకు విశ్లేషకులు అనేక అర్థాలు చెప్పారు తర్వాత కాలంలో. సహజంగానే కథలోని తండ్రి కొడుకులు కాఫ్కా తండ్రి, కాఫ్కా అని అందరికీ అర్థమైంది. తండ్రి నువ్వు నదిలో దూకి చనిపో అని జడ్జిమెంట్ చెప్పడంతో కొడుకు అంటే కథానాయకుడు నిజంగానే నదిలో దూకేయడం. ఈ సంఘటనను వివిధ కోణాల్లో విశ్లేషించవచ్చు. కాఫ్కా ఎంతో నిగూఢమైన భావాన్ని ఈ కథలో చెప్పదలుచుకున్నాడు అంటారు విశ్లేషకులు. ఈ కథని 1913లోనే ప్రచురింపచేశాడు మిత్రుడు మ్యాక్స్ బ్రాడ్. ఆ కథను ఫెలిస్కి అంకితమివ్వడంలోనే కాఫ్కాకి ఆమె పట్ల ఉన్న అభిమానం అర్థమవుతుంది. 1912 నుంచి కాఫ్కా రచనా వ్యాసంగం ఉద్ధృతమైంది. ఒకవైపు ఫెలిస్కి ఉత్తరాలు వ్రాయడం కూడా వేగం పుంజుకుంది. ఒక్కోసారి నెలకి 50 ఉత్తరాలు వ్రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సంవత్సరమే అంటే 1912లోనే ఇప్పటికీ ఆయన అభిమానులు కాఫ్కా సొంత సంతకంగా భావించే ది మెటమార్ఫసిస్ అనే 70 పేజీల నవలిక వ్రాశాడు. అది ప్రచురితమవ్వడానికి మరొక 2 ఏళ్లు పట్టిందనుకోండి. ఆ రోజుల్లోనే తరువాత అమెరికా పేరుతో ప్రచురితమైన నవలలోని మొదటి అధ్యాయము ది ట్రయల్ అనే నవల వ్రాశాడు. ఇంకా కథలు ఎలాగూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ప్రచురితమవడం తక్కువే కాని కాఫ్కా వ్రాసే తీవ్రత మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఒకవైపు ఫెలిస్తో ఉత్తరాల స్నేహము అంతగాఢంగానూ ముందుకెళ్తోంది. ఫెలిస్కి కాఫ్కా సాహిత్యం గురించి అంతగా తెలీదు, పట్టించుకునేది కాదు. ఆమె అతి సాధారణ మధ్యతరగతి అమ్మాయి. బాధ్యతారహితుడైన తండ్రి, పెద్ద కుటుంబం, తనే పోషించాల్సిన బాధ్యత, ఫక్తు ఒకనాటి తెలుగు సినిమాలో హీరోయిన్ లాంటి నేపథ్యం. ఇటువైపు కాఫ్కాలో విరుద్ధ భావాల సంఘర్షణ మొదలైంది. ఒకవైపేమో ఫెలిస్ అంటే ఇష్టం, ఇంకోవైపేమో ఆ అమ్మాయికి తన రచనా వ్యాసంగం మీద ఆసక్తి లేదు. ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే రచనా వ్యాసంగం కుంటుపడుతుందేమోనన్న భయం. రచనలు మానుకోలేడు కాబట్టి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలనా అన్న సంశయం. ఈ సంఘర్షణ అంతా తనలోనే, ఒక్క బ్రాడ్తో తప్ప ఎవరితోనూ చెప్పుకునేవాడు కాదు. చివరికి ధైర్యం చేసి ఫెలిస్ పరిచయమైన సంవత్సరానికి 1913లో ఆమె వద్ద వివాహ ప్రసక్తి తీసుకొచ్చాడు ఉత్తరాల్లోనే. ఎప్పుడూ కుటుంబ బాధ్యతల్లో మునిగితేలే ఫెలిస్కి
కాఫ్కా చూపించే ప్రేమ చిరుగాలిలాగా అనిపించింది. కాదనడానికి కారణాలేమీ కనిపించలేదు. ఆమె అంగీకారంతో 1913 జులైలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. మొదటిసారి బ్రాడ్ ఇంట్లో కలుసుకోవడం, మళ్లీ సంవత్సరానికి వివాహ నిశ్చితార్థం, మధ్యలో వాళ్లు కలుసుకున్నది ఒక్కసారి మాత్రమే. పెళ్లి మరొక సంవత్సరం తర్వాత 1914లో అనుకున్నారు. కాఫ్కా ఫెలిస్ల మధ్య ఉత్తరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పెళ్లి నిశ్చయమైన వద్దనుంచి మళ్లీ కాఫ్కాలో అనుమానాలు. తర్వాత వైవాహిక జీవితం ఎలా ఉంటుందో అని. పెళ్లయ్యాక తన రచనలు, ఫెలిస్తో గడపాల్సిన సమయాలు ఎలా ఉంటాయి అనేది ఊహించుకుని ఒక కాగితం మీద బేరీజు వేసుకోసాగాడు. అప్పటి వాళ్ల సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు కాబోయే మామగారికి ఒక ఉత్తరం రాయాలట, మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి అనుమతివ్వండి అని. ఆ ఉత్తరంలో కాఫ్కా తన గురించి, అంటే తను ఎక్కువసేపు రచనా వ్యాసంగంలోనే ఉంటానని, సహజంగా సిగ్గరినని, ఇంట్లో వాళ్లతో కూడా ఎక్కువగా మాట్లాడనని ఇవన్నీ వ్రాశాడు. నా గురించి మీ అమ్మాయికే కాదు మీక్కూడా పూర్తిగా తెలియాలి అని కూడా. ఆ ఉత్తరం ఫెలిస్ చేతుల్లో పడింది. ఆమె తండ్రికి ఇవ్వలేదు, కాని తనకే కాఫ్కా మీద అనుమానం వచ్చింది. ఏమిటి మనిషి, తనే పెళ్లి చేసుకుందామన్నాడు, మళ్ళీ ఇన్ని అనుమానాలతో ఉంటున్నాడేమిటి అని. తన ఫ్రెండ్ గ్రెటే అనే అమ్మాయిని కాఫ్కా దగ్గరికెళ్లి మాట్లాడరమ్మని పంపించింది. ఆ గ్రెటే ప్రాగ్కొచ్చి కాఫ్కాని కలుసుకుని ఫెలిస్ భావాల్ని చెప్పింది. అక్కడ్నుంచి కాఫ్కా, ఫెలిస్ వీళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరూ నమ్మిన గ్రెటే మధ్యవర్తి అయ్యింది. కాఫ్కా ఫెలిస్కి ఉత్తరాలు కొనసాగిస్తూనే మధ్యలో ఆ ఫ్రెండ్ గ్రెటేక్ కూడా ఉత్తరాలు రాసేవాడు. ఆ అమ్మాయికి రాసిన ఉత్తరాల్లో కూడా ఫెలిస్తో పెళ్ళైతే నేను సరిగ్గా వ్రాసుకోలేనేమో, ఫెలిస్ ఎలా ఉంటుందో ఏమో అంటూ వ్రాసేవాడు. గ్రెటే వాటన్నింటినీ తీసుకెళ్లి ఫెలిస్కి చూపిస్తుండేది. ఇదేమిటి, పెళ్లి దగ్గర పడుతోంది, పెళ్ళయ్యాక ఉండడానికి ప్రాగ్లో ఇల్లు కూడా వెతుకుతున్నాడు, ఇంకా నమ్మకం లేనట్లు గ్రెటేకి ఉత్తరాలు రాస్తున్నాడు అని ఫెలిస్కి ఒకవైపు బాధ, ఇంకోవైపు కోపం, తీవ్రమైన అంతర్గత సంఘర్షణ. సరే మాట్లాడుకుందాం రమ్మని కాఫ్కాని బెర్లిన్కి ఆహ్వానించారు. 1914 జులై 11న కాఫ్కా దిగిన హోటల్కెళ్లారు ఫెలిస్సు, గ్రెటే, ఆమె చెల్లెలు. కాఫ్కా గ్రెటేకి వ్రాసిన ఉత్తరాలన్నింటినీ తెరిచి ఫెలిస్ ఒక్కొక్క వాక్యం చూపించి, ఇలా ఎందుకు రాశావు, ఇదెందుకు రాశావు అని అడిగింది. మొత్తానికి కోర్టు బోనులో నిలబడిన ముద్దాయి పరిస్థితి అయింది కాఫ్కాది. ఇంకేముంది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. అసలే సున్నిత మనస్కుడైన కాఫ్కా పరిస్థితి అప్పటికి ఎలా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మనసుకైన గాయాన్ని మాన్పే మందు రచనా వ్యాసంగమే. ఒక్కొక్కసారి ఆఫీస్కి సెలవు పెట్టి మరీ వ్రాసుకునేవాడు, జరిగిన విషాదాన్ని మర్చిపోవడానికి. మన కార్యక్రమంలో ఇక్కడ్నుంచి కాఫ్కా రచనల గురించి, సాహిత్యం గురించి ఎక్కువగా చెప్పడం లేదండి. సంఘర్షణాభరితమైన ఆశ నిరాశల మధ్య వేలాడుతూ కొనసాగిన ఆయన వ్యక్తిగత వివరాలు మాత్రమే చెప్తున్నాను, శ్రోతలు గమనించగలరు. బెర్లిన్ హోటల్లో జరిగిన గొడవ గురించి తన డైరీలో కూడా వ్రాసుకున్నాడు. అయితే ఫెలిస్ని పూర్తిగా మర్చిపోలేక ఆ గొడవ జరిగిన 3-4 నెలలకి ఇంకో పెద్ద ఉత్తరం రాశాడు. మరి ఫెలిస్ ఏమనుకుందో కాని మళ్లీ వాళ్ళిద్దరి మధ్య ఉత్తరాల పర్వం కొనసాగింది. ఈ మధ్యలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయింది. 32 కాఫ్కా కూడా సైన్యంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే వాళ్ళ ఆఫీసు వాళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి కాఫ్కా యుద్ధంలోకి వెళ్లకుండా ఆపగలిగారు. కాఫ్కా, ఫెలిస్ల మధ్య రెండోసారి లేఖాపర్వం కొనసాగుతూ ఉండగా ఇద్దరూ అనుకున్నారు, ఇట్లా ఉత్తరాల్లో కాదు, ఒక 10 రోజులు కలిసుందాం, అలా అయితే మన మనసులోని భయాలన్నీ పోతాయి అని. 1916 జులైలో మరియన్బాద్ అనే స్పా టౌన్లో 10 రోజుల పాటు ఒక హోటల్లో కలిసున్నారు. కాఫ్కా తన డైరీలో వ్రాసుకున్నాడు, ఏమో ఫెలిస్తో కలిసి ఉండడం అసాధ్యమేమో అని. చెల్లికి మాత్రం అంతా బాగా జరిగింది, ఫెలిస్సు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము అని. 1917 జులైలో మళ్లీ రెండోసారి వాళ్ళిద్దరికీ వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే సినిమా కథలో మలుపులాంటి సంఘటన జరిగింది ఆ తర్వాత నెల రోజులకే. 1917 ఆగస్టు 9 రాత్రి 34 కాఫ్కాకి విపరీతమైన దగ్గు మొదలైంది, రక్తవాంతులయ్యాయి. డాక్టర్లు క్షయవ్యాధి అని నిర్ధారించారు. ఆ రోజుల్లో క్షయవ్యాధికి
మందుల్లేవు, ప్రాణాంతకమే. తప్పనిసరి పరిస్థితుల్లో ఫెలిస్తో రెండోసారి జరిగిన నిశ్చితార్థం కూడా రద్దయింది. అంతే, ఫెలిస్ కాఫ్కా జీవితంలో నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత 2 ఏళ్లకే ఫెలిస్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. కాఫ్కా జీవించి ఉన్న రోజుల్లోనే ఫెలిస్కి 2 పిల్లలు పుట్టారు. కాఫ్కా మరణం గురించి కూడా తెలుసుకుంది. 1930లో నాజీల ప్రభుత్వం వచ్చాక భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ కూడా అంత సౌకర్యవంతమైన జీవితం ఏమీ గడపలేదు. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులే. 1950లో భర్త చనిపోయాక రోజులు గడవడం కూడా కష్టమై కాఫ్కా తనకు రాసిన ఉత్తరాల్ని ఒక ప్రచురణకర్తకు అమ్మి ఆ పారితోషికంతో జీవించింది ఫెలిస్. 1960లో న్యూయార్క్లోనే చనిపోయింది. కాఫ్కాతో 5 ఏళ్ల లేఖాయణం, 2 సార్లు నిశ్చితార్థం, కాఫ్కా మరణం తర్వాత ఆయన రచనలు రావడం, ప్రపంచమంతా ఆయన్ను ప్రశంసించడం అన్నీ చూసింది ఫెలిస్. ఆమెకు రాసిన వేలాది ఉత్తరాల ద్వారానే ఇప్పటికూడా కాఫ్కాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విశ్లేషకులు. ఇంకో సంగతేమిటంటే, కాఫ్కా ఫెలిస్కి రాసిన ఉత్తరాలైతే ఉన్నాయి, కానీ అట్నుంచి ఇటు అంటే ఫెలిస్ కాఫ్కాకి రాసిన ఉత్తరాల్లో ఒక్కటి కూడా లభ్యం కావడం లేదు. బహుశా తన ఇతర రచనలతో పాటు కాఫ్కా వాటిని కూడా అగ్నికి ఆహుతి చేసుండొచ్చు. ఇదండి ఫెలిస్ కథ. మళ్ళీ మనం 1917కి కాఫ్కాకి క్షయవ్యాధి నిర్ధారణ అయిన సమయానికొద్దాం. క్షయవ్యాధి అంటే మరణం తథ్యమే. అయితే ఎన్ని సంవత్సరాలు తర్వాత అనేది రోగికి మారుతూ ఉండేది. తన జీవితం మరొక్క 7 ఏళ్లే అని కాఫ్కాకి తెలీదు. మృత్యుముఖంలో నిల్చుని ఉన్నానని మాత్రం తెలుసు. మిగిలిన కాలంలో మృత్యువు కోసం వేచి చూసే సంవత్సరాల్లో మరొక 3 అమ్మాయిలు తన జీవితంలోకి వస్తారని, నిత్యం ఏకాంత శూన్యంలో సంచరించే కాఫ్కా అస్సలు అనుకోలేదు. వివరాల్లోకి వెళదాం. క్షయవ్యాధికి ఒకటే ఉపశమనం ఆ రోజుల్లో విశ్రాంతి తీసుకోవడం. తను పనిచేసే ఆఫీసులో చెప్పేశాడు తన అనారోగ్యం గురించి. ఇంక ఉద్యోగం వదిలేస్తాను అని కూడా చెప్పాడు. అయితే వాళ్లు ముందు సెలవు తీసుకో, తర్వాత చూద్దాంలే అని సెలవు మీద వెళ్లే వెసులుబాటు కల్పించారు కాఫ్కాకి. ఆ సమయంలోనే చిన్న చెల్లి కాఫ్కాతోటి కాస్త ఆత్మీయంగా మాట్లాడే ఓట్లా తండ్రిని ఎదిరించి బయటకొచ్చేసి భర్తతో కలిసి ఒక పల్లెటూళ్ళలో నివసిస్తోంది. ఆ చెల్లెలు దగ్గరకెళ్లి పల్లెటూరి వాతావరణంలో 8 నెలలు గడిపాడు కాఫ్కా. ఆ రోజుల్లో డైరీలు, మిత్రుడు బ్రాడ్కి రాసిన ఉత్తరాలు తప్ప ఎక్కువగా కథల్లాంటివేమీ వ్రాయలేదు. తన డైరీలో వ్రాసుకున్నాడు, జీవితంలో అమితమైన ఆనందంగా జీవించింది ఆ 8 నెలలే అని. ఆ రోజుల్లో అన్ని దేశాల్లోనూ క్షయవ్యాధిగ్రస్తుల కోసం శానిటోరియంస్ అని ప్రత్యేకమైన వైద్యశాలల్లాంటివి ఉండేవి. చెల్లి దగ్గరనుంచి వెళ్లి అలాంటి ఒక శానిటోరియంలో కొన్నాళ్లు గడిపాడు కాఫ్కా. ఆ శానిటోరియంలోని రెస్టారెంట్లో పనిచేసే జూలీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ జూలీ పెద్దగా చదువుకోలేదు, సాహిత్యం లాంటివి అస్సలేం తెలీదు. కాని ఎప్పుడూ నవ్వుతూ సరదాగా చలాకీగా ఉండేది. మిత్రుడు బ్రాడ్కి రాసిన ఉత్తరాల్లో కాఫ్కా రాశాడొకసారి, జీవితంలో నేను ఎక్కువసార్లు నవ్వింది జూలీ సమక్షంలోనే అని. ఇద్దరూ సన్నిహితమయ్యారు. క్షయవ్యాధి కారణంగా ఫెలిస్కి దూరమైన కాఫ్కా ఎందుకనోగాని జూలీని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమె కూడా అంగీకరించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కాఫ్కా తండ్రి కొడుకుని మందలిస్తూ ఉత్తరం రాశాడు. అప్పటికీ కాఫ్కా వయసు 36 సంవత్సరాలు అయినాకాని తండ్రి అజమాయిషీలోనుంచి బయటకు రాలేకపోయాడు. అప్పుడేమో చక్కటి మధ్యతరగతి అమ్మాయి ఫెలిస్ని వదులుకున్నావు, ఇప్పుడు ఊరు పేరులోని ఈ అమ్మాయిని చేసుకుంటావా అని రాశాడు వాళ్ళ నాన్న. నోరు విప్పి తండ్రిని ఎదిరించలేని నిస్సహాయతలో జూలీకి దూరమవ్వక తప్పలేదు. ఆ సమయంలో 1919లో డియర్ ఫాదర్ అని సుదీర్ఘమైన 60-70 పేజీల ఉత్తరం రాశాడు తండ్రి కోసం. ప్రియమైన నాన్న, నువ్వు పదే అడుగుతుంటావు నేనంటే ఎందుకింత భయం అని. ఏం చెప్పను? నువ్వంటే ఎందుకు భయమో చెప్పాలంటే చాలా చెప్పాలి. అన్నీ చెప్పాల్సొస్తుందని ఇంకో భయం. ఇప్పుడు ఈ ఉత్తరం వ్రాస్తున్నా కాని ఇది అసంపూర్ణమే. నేను ఎందుకు నీ ప్రభావంలోనుంచి బయటకు రాలేకపోతున్నానో, ఎందుకు ఇలా ఆత్మన్యూనతలో ఇన్నేళ్లు మగ్గిపోతున్నానో పూర్తిగా వివరించడం అసాధ్యం. అయినా కొన్ని విషయాలు చెప్తాను అంటూ చాలా విషయాలు వ్రాశాడు. నాన్నకు సూటిగా ఇచ్చే ధైర్యం లేక అమ్మకిచ్చి వాళ్ల నాన్నకివ్వమని చెప్పాడు. తల్లి అదంతా చదివి
భర్తను బాధపెట్టడం ఇష్టం లేక ఆ ఉత్తరం తన దగ్గరే ఉంచేసుకుంది. ఆ ఉత్తరం కాఫ్కా తండ్రికి ఎప్పుడూ చేరలేదు. కాఫ్కా చనిపోయిన 30 సంవత్సరాలకు 1954లో మొదటిసారి ఆ సుదీర్ఘ ఉత్తరం ఆంగ్లంలోకి అనువాదం చెయ్యబడి ప్రపంచానికి పరిచయమయ్యింది. ప్రపంచ సాహిత్యంలో అత్యున్నతమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. కొడుకులున్న ప్రతి తండ్రి తప్పక చదవాల్సిన ఉత్తరం అది. ఇప్పటికి అంటే 100 ఏళ్ల తర్వాతే కాదు, మరొక 100 ఏళ్ల తర్వాత కూడా ఆ లెటర్ టు ద ఫాదర్ సజీవంగా ఉంటుంది, అన్ని కాలాలకు అర్థవంతంగా కనిపిస్తుంది. జూలీతో సంబంధం వదులుకున్నాక మరొక శానిటోరియంలో చేరాడు. ఆరోగ్యం రోజురోజుకీ దిగజారుతున్న సమయంలో కూడా ఉద్ధృతంగా కాకపోయినా రచనా వ్యాసంగం మాత్రం మానలేదు. కథలు వ్రాయడం కొనసాగిస్తూనే ఉన్నాడు. 1920 జనవరిలో వియన్నాలో నివసించే మిలెనా జెసెంకా అనే చిన్నపాటి రచయిత్రి నుంచి ఒక ఉత్తరం వచ్చింది కాఫ్కాకి. ఆమె వయసు 24 సంవత్సరాలు. అప్పటికే పెళ్లయింది. ఆమె స్వస్థలం ప్రాగే, కాని పెళ్లయ్యాక భర్తతో కలిసి వియన్నాలో నివసిస్తోంది. కాఫ్కా రాసిన ఒక కథని చెక్ భాషలోకి అనువదించడానికి అనుమతి కోసమని ఆ ఉత్తరం వ్రాసింది మిలెనా. ఆ కథ పేరు ది స్టాకర్. కాఫ్కా రచనలు జర్మన్ నుంచి వేరే భాషలోకి అనువాదమవ్వడం అదే మొదటిసారి. మిలెనాకి అనుమతిస్తూ సమాధానం వ్రాశాడు. ఈ పరిచయం అక్కడితో ఆగలేదు. ఇద్దరి మధ్య ఉత్తరాల పర్వం సుమారుగా 10 నెలలు కొనసాగింది. మిలెనా కూడా రచయిత్రి కావడం, సాహిత్యాన్ని బాగా చదివి ఉండడం, కాఫ్కా రచనల్ని అర్థం చేసుకుని అభినందించడం, వీటన్నింటి వల్ల ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అభిమానం ఏర్పడింది. అయితే మిలెనా అప్పటికే వివాహిత అని తెలుసుకున్నాం కదా. 8 నెలల వ్యవధిలో ఇద్దరూ వ్యక్తిగతంగా 2 సార్లు కలుసుకున్నారు. తనతో సమాన స్థాయిలో ఆలోచించగల మిలెనాతో దీర్ఘకాల సాహచర్యం కావాలనుకున్నాడు కాఫ్కా. భర్తతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ అతణ్ణి వదిలేసి కాఫ్కా దగ్గరకు రావడానికి సుముఖత చూపించలేదు మిలెనా. ఆ కారణంతో వాళ్ళిద్దరి మధ్య భావావేశంతో నిండిన ఉత్తరాలు 1920 నవంబర్తో ఆగిపోయాయి. ఆ 10 నెలల్లో ఒకరినొకరు ఎంతగా అభిమానించుకున్నారంటే ఆ సమయంలో కాఫ్కా వ్రాసిన మొత్తం ఉత్తరాల నిడివి 250 పేజీలు. ఇంతకు ముందు ఫెలిస్కి వ్రాసిన ఉత్తరాల్లాగానే కాఫ్కా మిలెన్కి వ్రాసిన ఉత్తరాలు కూడా ఆ తర్వాత పుస్తకం రూపంలో వచ్చాయి, ఇప్పటికూడా లభ్యమవుతున్నాయి. కాఫ్కా చనిపోయినప్పుడు ఈ మిలెనా వ్రాసిన స్మరణిక కూడా పాశ్చాత్య సాహిత్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. 1920 నవంబర్ తర్వాత అడపాదడపా ఉత్తరాలు వ్రాసుకున్నప్పటికీ వాళ్ళిద్దరూ మళ్లీ ఎప్పుడూ కలుసుకోలేదు. కాఫ్కా చనిపోయాక తర్వాతి సంవత్సరాల్లో మిలెనా భర్తతో విడిపోయి తన సొంత ఊరు ప్రాగ్ వెళ్ళిపోయింది. తర్వాత రోజుల్లో మరొక 2 వివాహాలు చేసుకుంది. కాఫ్కా చనిపోయిన 20 సంవత్సరాలకి 1944లో కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించింది. అది కాఫ్కా జీవితపు చివరి అధ్యాయంలోని 3వ ప్రేమ కథ. మళ్ళీ కాఫ్కా విషయానికి 1921 మొదటికి వస్తే, కాఫ్కా కొన్నాళ్లు శానిటోరియంలో ఉండడం, కాస్త క్షయవ్యాధి అదుపులో ఉంది అనగానే ప్రాగ్లో సొంత ఇంటికి రావడం, మళ్లీ ఇబ్బంది అనిపిస్తే ఇంకో శానిటోరియంకి వెళ్లడం, ఇలా జరిగింది మరొక 2 ఏళ్లు. 1922లోనే తను పనిచేసే బీమా కంపెనీ నుంచి పూర్తిగా పదవీ విరమణ చేశాడు. వాళ్లు పింఛను కూడా ఇవ్వడం ప్రారంభించారు. 1923లో అంటే కాఫ్కా 40వ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు బాల్టిక్ సముద్రతీరంలోని ఒక శానిటోరియంలో ఉన్నాడు. కాఫ్కాకి అక్కడ డోరా డియమెంట్ అనే అమ్మాయితోటి పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి వయసు 20 సంవత్సరాలు. అప్పటికీ ఆ అమ్మాయి డోరా బెర్లిన్లో టీచర్గా పనిచేస్తుంది, చిన్నపాటి రంగస్థల నటి కూడా. ఆ శానిటోరియంలో స్వచ్ఛంద సేవా సంస్థల క్యాంపు జరుగుతుంటే దానికోసమని అక్కడికొచ్చింది డోరా. మొదటి పరిచయంలోనే కాఫ్కాకి డోరాకి ప్రేమ ఏర్పడింది. కాఫ్కా అనారోగ్యం గురించి డోరాకి తెలుసు, అయినా కాని ఇష్టపడింది. తొలి పరిచయంలోనే 3 వారాలు రోజూ కలుసుకునే అవకాశం దొరికింది వాళ్ళిద్దరికీ. కాఫ్కాని బెర్లిన్ వచ్చేయమని అడిగింది. కాఫ్కా కూడా ఆ శానిటోరియం నుంచి ప్రాగ్ వెళ్లి అమ్మా నాన్నలతోటి 2-3 రోజులుండి అక్కడ్నుంచి బెర్లిన్ డోరా దగ్గరికెళ్లాడు. ఒక చిన్న ఫ్లాట్ తీసుకుని ఇద్దరూ కలిసి ఉండడం ప్రారంభించారు. తన జీవితం మరొక్క 10 నెలలే అని కాఫ్కాకి తెలిసే అవకాశం లేదు. డోరా అతణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించింది.
సమీకరణాలు లేని అనురాగాన్ని పంచి ఇచ్చింది. కాఫ్కాని సరైన కోణంలో అర్థం చేసుకుంది చివరి సంవత్సరంలో పరిచయమైన డోరా మాత్రమే అంటుంటారు చరిత్రకారులు. ఆమె సమక్షంలో రచనా వ్యాసంగాన్ని సంతృప్తిగా కొనసాగించాడు కాఫ్కా. రోజురోజుకీ క్షీణిస్తున్న అనారోగ్యం కలవరపెడుతున్నప్పటికీ డోరా చెంతన నవ్వుతూ ఉండగలిగాడు. అయితే ఆ రోజుల్లోనే ఆర్థిక మాంద్యం కాఫ్కా డోరాలను బాగా ఇబ్బంది పెట్టింది. డోరాకి వచ్చే కొద్దిపాటి జీతమూ కాఫ్కాకొచ్చే పింఛను కూడా ఇద్దరూ బ్రతకడానికి సరిపోయేవి కావు. 1924 జనవరి 1 కొత్త సంవత్సరం రోజైతే వంట చేసుకునేందుకు కిరసనాయిలు కూడా లేదు. అద్దె చెల్లించలేక 2-3 ఇళ్లు మారాల్సొచ్చింది. అయినా కాఫ్కాని డోరా కంటికి రెప్పలాగా చూసుకునేది. ఈ ఆర్థిక ఇబ్బందులేమీ అతడికి తెలియకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకునేది. 1924 మార్చ్. కాఫ్కా ఆరోగ్యం విషమిస్తోంది. ఇంకా ఎన్ని రోజులుంటాడో తెలీదు. ఆ పరిస్థితుల్లో బెర్లిన్ వదిలేసి ఇద్దరూ ప్రాగ్కి కాఫ్కా అమ్మానాన్నల దగ్గరకొచ్చేశారు. డోరా, కాఫ్కా చెల్లెలు ఓట్ల కాఫ్కాని జాగ్రత్తగా చూసుకునేవాళ్లు. 1924 ఏప్రిల్ డాక్టర్లు శానిటోరియంకెళ్లమని సలహా ఇచ్చారు. డోరా అతణ్ణి వియన్నా శివార్లలో ఉన్న ఒక శానిటోరియంకి తీసుకెళ్ళింది. కాఫ్కాని చిన్నతనం నుంచి వెంటాడే అనవసరమైన భయాలు మళ్లీ చివరి రోజుల్లో అతణ్ణి చుట్టుముట్టాయి. డోరాతో చెప్పి తన రచనలు కొన్నింటిని అగ్నికి ఆహుతి చేయించాడు. డోరా ఎంత నచ్చజెప్పినా వినలేదు. నామీద నిజమైన ప్రేముంటే నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. అతడు మంచం మీద నీరసంగా పడుకునుంటే అతడి కళ్ల ముందరే డోరా అతడిచ్చిన కాగితాలు కాల్చేసింది. తర్వాత రోజుల్లో బ్రాడ్ అన్నాడు, అలా చేసి ఉండాల్సింది కాదు అని. 1924 మే. కాఫ్కా ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా, మరికొన్ని కొత్త ఇబ్బందులొచ్చాయి. గొంతంతా పుళ్ళు పడిపోయి ఆహారం తినడం కష్టమైపోయింది. ఇప్పట్లోలాగా సెలైన్ ఎక్కించే సౌకర్యం కూడా లేదప్పుడు. నిస్సహాయంగా ఆకలికి బలికాక తప్పలేదు. విపరీతమైన బాధతో, తిండి తినలేని నిస్సహాయతతో, ఆకలితో 1924 జూన్ 3న డోరా చేతుల్లోనే ఆ శానిటోరియంలోనే తుదిశ్వాస విడిచాడు కాఫ్కా. అతడు చనిపోయినప్పుడు అతడి మరణశయ్యమీద తను ఇంకా తుది మెరుగులు దిద్దుతున్న ది హంగర్ ఆర్టిస్ట్ అనే కథ పేపర్లున్నాయి. ఆ తర్వాత వారం రోజులకి అతడి భౌతిక దేహాన్ని సొంత ఊరు ప్రాగ్కి తీసుకొచ్చి అక్కడ సమాధి చేశారు. కాఫ్కా అనామకంగా చనిపోయాడు. కాని మొదట్లో చెప్పినట్లే మరణించిన 10 ఏళ్ల నుంచి జర్మనీలోనూ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాల్లోనూ ఒక్కసారిగా ప్రపంచ ప్రఖ్యాత రచయితగా ప్రశంసలు ప్రారంభమయ్యాయి. ఒక విధంగా కాఫ్కా అంత తొందరగా మరణించడం నాజీల చేతుల్లో నుంచి తప్పించుకోవడానికేమో. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తన చెల్లెళ్ళు 3 మిగతా బంధువులు నాజీల కాన్సంట్రేషన్ క్యాంపుల్లో చనిపోయారు. డోరా మాత్రం తప్పించుకోగలిగింది. కాఫ్కా మిత్రుడు మ్యాక్స్ బ్రాడ్ కూడా మిత్రుడి రచనలన్నింటినీ పెట్టెల్లో సర్దుకుని పాలస్తీనాకి పారిపోయాడు 1939లో. వాళ్ళిద్దరి వల్లనే, అంటే డోరా, మ్యాక్స్ బ్రాడ్ వాళ్ళిద్దరి వల్లనే కాఫ్కా ప్రపంచానికి తెలిశాడు, ఇప్పటికీ నిలిచాడు. మ్యాక్స్ బ్రాడ్ 1968లో చనిపోయాడు. కాఫ్కా రచనలన్నీ తన సెక్రటరీకిచ్చాడు. ఆమె చాలా కాలం తన దగ్గరే దాచుకుంది. 1988లో ది ట్రయల్ వ్రాతప్రతిని 2 మిలియన్లకు అమ్మేసింది మ్యాక్స్ బ్రాడ్ సెక్రటరీ. ఇజ్రాయిల్లోని నేషనల్ లైబ్రరీ వాళ్లు కోర్టుకెళ్లి ఆ సెక్రటరీ పిల్లల దగ్గర్నుంచి కాఫ్కా వ్రాతప్రతుల్ని చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుని మ్యూజియంలో ఉంచారు. ఇదండి 100 ఏళ్ల క్రిందట మరణించిన, తన రచనలతో ఇప్పటికీ పాఠకుల్ని ప్రభావితం చేస్తున్న ఫ్రాంజ్ కాఫ్కా గురించి నేను సేకరించి మనకున్న సమయంలో మీకు అందించగలిగినన్ని విశేషాలు. ఆ కాలంలో వ్రాసిన కథల్ని, నవలల్ని కూడా ఈ కాలానికి సరిపోయేలాగా, పైగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అర్థం స్ఫురించేలాగా తీర్చిదిద్దడం కాఫ్కాకి మాత్రమే సాధ్యమైంది. నేనింకా ఆయన రచనల గురించి ఎక్కువగా చెప్పలేదండి. మీరు చదవండి, ఆస్వాదించండి. కాఫ్కా రచనలు అనేక కోణాలను చూపిస్తే కాఫ్కా వ్యక్తిగత జీవితంలో అయితే ఎన్నో పాఠాలు దొరుకుతాయి. తండ్రి కొడుకుల మధ్య సరైన అవగాహన లేకపోతే పిల్లల్ని ఆ భావన జీవితాంతం ఎలా వింటాడుతుంది అనేది కాఫ్కా జీవితం చెప్పే తొలి పాఠం. విఫలమైన 3 ప్రేమకథలు, చిట్ట చివరి సంవత్సరంలోని డోరా నిష్కల్మషమైన స్నేహం,
కాఫ్కా వ్యక్తిగత జీవితంలో ఇన్ని మెరుపులు, మరకలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.